హే ప్రభు హరిరామ జగన్ హే క్యా హువా అని ఈ మాట మనం ఎందుకు అనాల్సి వస్తుందంటే, మీకు ఒక పాస్టరు ఒక విషయంలో ఏం కామెంట్ చేశాడు, ఆయన యొక్క ఆవేదన ఏంటి, అసలు ఇదంతా ఎందుకు జరిగింది, ఈ ఓటమికి గల ప్రధానమైన కారణం ఏంటి? ఋషికేశునందు ఆయన పూర్తి మనసుతో ఆత్మతోనూ శారీరకంగా హిందువుగా అన్య మతస్థుడుగా అయిపోయినట్లుగా మనందరికీ తెలిసిన విషయమే. ఇది ప్రతి టీవీలో కూడా రావడం జరిగింది, పేపర్లో ప్రచురించడం జరిగింది, మరి మనం కూడా చదివాము. కొంతమంది దాన్ని ఎక్కువగా పట్టించుకోలేదు, కానీ దేవుడు మాత్రం స్పష్టంగా అంటున్నారు, నేను తప్ప వేరే ఒక దేవుడు నీకు ఉండకూడదు. ఇది దేవుడి ఆజ్ఞ. మరి ఆ దేవుడు తప్ప వేరే దేవుడు రమేష్ గారు, ఇప్పుడు ఏమవుతుందంటే సార్ రమేష్ గారు, చెప్పండి. ఇప్పుడు నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని బైబిల్‌లో చాలా స్పష్టంగా రాసి ఉన్న పరిస్థితుల్లో, జగన్మోహన్ రెడ్డి చాలా భారీ ఎత్తున హిందూ సంప్రదాయ కార్యక్రమాల్లో పాల్గొని, ఆ యొక్క మతం మీద విపరీతమైన నమ్మకాన్ని కనబరిచాడు. మొన్న సంక్రాంతి అప్పుడు గూడా ఈ విధంగా తీర్థ ప్రసాదాలు తీసుకొని పెద్ద హంగామా చేయడం ఇవన్నీ జరిగినాయి. అసలు యేసు ప్రభువుని నమ్మేవాడెవడు ఇతర యొక్క ఆ దేవుళ్ళని, మతాలని నమ్మకూడదు అనేది ఒక కామెంట్ బయటకొచ్చింది. ఒక పాస్టర్ అన్నాడు. ఓకే. మీరు విన్నారో లేదో? కామెంట్ మళ్ళీ వినిపించనా? ఏ పాస్టర్ అండి ఆయన? ఆయన మొత్తానికైతే సోషల్ మీడియాలో ఆయన వైరల్ అవుతున్నాడు. ఓకే. అయితే ఇప్పుడు నిజంగానే క్రిస్టియానిటీలో అలాంటిది ఉంటదా? అంత సీరియస్‌గా దేవుడు శపిస్తాడా? అయితే మీకు ప్రతి నెల జీతాలు ఇచ్చింది మా హిందూ దేవాలయాల నుంచి డబ్బులు పంపేవాళ్ళు అట్లా ఇట్లా ఇంకా చాలా రకాలుగా కామెంట్లు భయంకరంగా ఉన్నాయి ఇక్కడ. ఓకే. ఏమంటారు? మీరేమంటారు? జగన్ ఓడిపోయాడు అనేది అలా అలా యొక్క కామెంట్. అంటే ఏందంటే ఈ విధంగా మరి ఆయన పార్టీ ఒక్క దేవుడిని కొలవకుండా ఆ మతం నుంచి బయటకొచ్చి పరాయి మతాల వాళ్ళని గూడా, ఆయన బేసిక్‌గా క్రిస్టియను, వాళ్ళ అమ్మ గూడా బైబిల్ పట్టుకొని తిరుగుతదనే పేరుంది. ఆ! బైబిల్ మీద చాలా పెద్ద గొడవుంది. ఓకే. అది. ఏంటి? సార్ ఆది గారు నేనేమంటానంటే మరి సార్. ఆయన 2000 ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకొచ్చినప్పుడు ఆ! మరి వైఎస్ కూడా తిరుమల ఎళ్ళాడు కదా! ఆయన కూడా ఆ! ఆ! ఆయన ఆ! తిరుమల ఆ! ఎళ్ళలేదు. అవును. 2004లో అయ్యాడు. మళ్ళీ 2009లో కూడా ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన తిరుమల ఎళ్ళాడు. ఎన్నో సార్లు దర్శించుకున్నాడు కదా! అవునవును. వైఎస్ జగన్ కూడా పార్టీ పెట్టిన తర్వాత హ్మ్. ప్రతిపక్షంలో ఒకసారి ఉన్నారు. తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆయన దర్శించుకున్నాడు కదా! హ్మ్. ముఖ్యమంత్రి కాకముందు కూడా తిరుమల ఎళ్ళాడు కదా! అవును. మరి అప్పుడు దేవుడు శపించలేదా? అదే ఇప్పుడు పాయింట్ ఏంటంటే, సరే మీరు లాజిక్ లాగారు. నాకు గూడా చాలా చక్కగా అర్థమైంది. ఆ! అయితే ఇప్పుడు నిజంగానే బైబిల్‌లో అలా ఉంటదా? అసలు ఈ క్రైస్తవులకి అసలు బైబిలే సరిగ్గా తెలీదండి. 99% మందికి క్రైస్తవులు అనుకుంటున్న వాళ్ళకి బైబిల్ తెలీదు. ఓకే. అసలే బైబిల్‌లో దేవుడు ఎవరు అసలే? అడగండి ఆ పాస్టర్‌ని ఎవరినో. ఆ! ఆళ్ళు ఈ క్రైస్తవులు అనేవాళ్ళు ఎవరిని పూజించాలి? ఆ! యేసుక్రీస్తు బైబిల్ మొత్తంలో ఎక్కడన్నా హ్మ్. నేను దేవుడిని అని చెప్పాడా? నన్ను పూజించండి అని చెప్పాడా? ఓకే. బైబిల్ మొత్తంలో. మరి అందరూ కలిసి క్రీస్తునే పూజిస్తారు గదండీ! తెలిసి మరి తెలియక. అదే అండి పాస్టర్లు అనేవాళ్ళకి అసలు బైబిలే తెలీదు. ఓకే. అసలు ఈ షర్మిల భర్త బ్రదర్ అనిల్‌కి బైబిల్ తెలుసా? ఆ! బైబిల్ తెలీదు అతనికి. ఓకే. బైబిల్ తెలియనే తెలీదు. బైబిల్ మొత్తం ఎక్కడ కూడా ఒక రిఫరెన్స్ చూపించమనండి. ఓకే. యేసుక్రీస్తు ఓకే. నేనే దేవుణ్ణి, నన్ను ఆరాధించండి, నన్ను పూజించండి అని బైబిల్ మొత్తం ఎక్కడన్నా యేసుక్రీస్తు ఎక్కడన్నా చెప్పాడా? ఓకే. ఎక్కడా చెప్పలేదు బైబిల్ మొత్తంలో. హ్మ్. మరి ఈ యేసుక్రీస్తు రకంగా ఈ పాస్టర్లంతా బయటకొచ్చి అదే అండి ఈళ్ళకి ఒకటి నేనేమంటానంటే ఒక టైంలో ఏమనేవారు బతకలేక పడిపోతలేనివారు ఒక టైంలో. ఆ! నేను ఫాలో అయ్యేది కూడా యేసుక్రీస్తునే. ఓకే. అందుకే నేను మిమ్మల్ని అడిగా. హ్మ్. నేను ఫాలో అయ్యేది యేసుక్రీస్తునే. హ్మ్. కానీ హ్మ్. ఈ పాస్టర్లు అనే వాళ్ళకి బైబిల్ తెలీదు. ఆ! ఇదో ఎందుకంటే ఈమె. ఆ! బైబిల్ మొత్తంలో ఎక్కడ కూడా హ్మ్. యేసుక్రీస్తు ఆ! నేను దేవుణ్ణి, హ్మ్. నన్ను ఆరాధించండి, నన్ను పూజించండి అని ఎక్కడా చెప్పలేదు. హ్మ్. ఏం చెప్పాడంటే ఆయన, హ్మ్. నేను దేవుడి దగ్గరికి చేరడానికి నేను మార్గాన్ని. హ్మ్. అవునులెండి. మార్గదర్శి. ఆ! నేను మార్గాన్ని. హ్మ్. నా ద్వారా తప్ప ఎవడో కూడా దేవుడి దగ్గరికి ఇక్కడ చేరలేడు. ఏం రాస్తున్నారంటే, దేవుడు ఈ ఆజ్ఞలు వివరించెను నిర్గమకాండ 20లో ఉంది. నీ దేవుడనైన యెహోవా నేనే, నేనే దాసుల గృహమైన ఐగుప్తు
అయి గుప్త దేశంలో నుండి నిన్ను వెలుగులోకి రప్పించితిని. అదైతే నిజమేనండి. నేను అది తప్ప అదైతే వేరొక నిజమే. దేవుడు నీకు ఉండకూడదు. బైబిల్ సారాంశం మొత్తం కూడా ఆ! నన్ను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అంటారు. ఆయన ఎవరంటే యెహోవా. ఆ! పైన ఆకాశం అందే గాని, కింద భూమి ఎందే గాని, నీళ్ల ఎగ్జాక్ట్‌లీ యందు కరెక్ట్. గాని, దేని రూపము అయినను విగ్రహమునైనను నీవు చేసుకోకూడదు. వాటికి సాగిలపడకూడదు. వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడు. నన్ను ద్వేషించు వారి విషయంలో 3, 4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారి 1000 తరముల వరకు కరుణించువాడినై ఉన్నాను. నీ దేవుడినైన యెహోవా నామమున వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థంగా ఉచ్చరింపు అని నిర్దోషిగా ఎంచడు. ఇట్లా. ఓకే. కరెక్టే సార్. అంటే బైబిల్ యొక్క సారాంశం అయితే అదేనండి. ఆ! బైబిల్ ఆ! సారాంశం. ఆ! ఆ! ఒక దేవుడున్నాడు. ఆ! ఒక దేవుడున్నాడు. ఆయనే సృష్టిని చేశాడు. ఆ! ఆయనే మనుషులు చేశాడు. సకల ఆ! విశ్వం అయితే ఏదైతే ఉందో మనకు కనిపించేది గాని, కనిపించింది గాని అన్ని కూడా ఆయనే చేశాడు. ఓకే. ఆయనే చేశాడు. ఆయనే దేవుడు అని బైబిల్ చెప్తది. ఆ! ఆయన పేరు యెహోవా అని చెప్తుంది బైబిల్. ఆ! ఆయన పేరు యెహోవా అని చెప్తున్నా. ఆయన ఏం చెప్పాడంటే ఇది కరెక్టే ఇది. ఆ! నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. వేరే వాళ్ళు పూజించకూడదు. హ్మ్. విగ్రహాన్ని చేసుకోకూడదు. హ్మ్. విగ్రహార్థాలు తినొద్దు అని చెప్తుంది బైబిల్. ఓకే. ఓకే. ఆ! అయితే హ్మ్. నిర్గమకాండంలో గాని అంటే ఇప్పుడు మీకు ఆల్రెడీ చాలా మందికి తెలిసిన విషయం ఏంటంటే హ్మ్. బైబిల్‌లో 2 ఉంటాయి. హ్మ్. ఓల్డ్ టెస్టమెంట్ ఉంటది. హ్మ్. న్యూ టెస్టమెంట్ అవును. కొత్త అవును. అవును. నిబంధన ఉంటది, పాత నిబంధన ఉంటది. అవునవును. అవును. నిబంధన అంటేనే దాంట్లో ఒక అర్థం ఉంటదండి. ఓకే. చాలా మంది తెలియదు. నిబంధన, హ్మ్. పాత నిబంధన. పాత నిబంధన అన్నప్పుడు హ్మ్. ఇప్పుడు అది ఒక జనాంగంతో ఒక నిబంధన చేసుకున్నాడు దేవుడు. హ్మ్. యెహోవా అన్న దేవుడు బైబిల్‌లో ఉన్న దేవుడు హ్మ్. ఒక జనాంగంతో ఒక నిబంధన చేసుకున్నాడు. హ్మ్. ఆ నిబంధన ఎవరికి వర్తిస్తదంటే ఎవరితో అయితే నిబంధన చేసుకున్నాడో వాళ్ళకే వర్తిస్తదది. ఓకే. ఓకే. ఆ! అంతేగాని ఇప్పుడున్న క్రైస్తవులకి అన్ని రావు. మన యూదులకి చాలా నిబంధనలు చెప్పాడు. అప్పుడు వ్యభిచారం చేస్తే కొట్టి చంపేయమన్నాడు. ఆ! మరి ఇప్పుడు ఈ రోజు కొట్టి చంపేసి ఊరుకుంటారు ఈ క్రైస్తవుల్ని? ఆ! ఆ! ఊరుకుంటారా అంటాను నేను. ఆ! ఆ! దేవుడిని వ్యర్థంగా ఆరాధిస్తే విగ్రహానికి పూజిస్తే చంపేయమన్నాడు అప్పుడు. ఆ! మరి ఇప్పుడు క్రైస్తవులు చంపేస్తే ఊరుకుంటారా? అవును. ఊరుకుంటారా? ఆ! ఆ! ఊరుకోరు కదా! ఆ! అంటే ఈ బైబిలే సరిగ్గా తెలియదు వీళ్ళకి. ఈ అవునులెండి. క్రైస్తవులకు ఆ! చెప్తున్న ఆ! వాడికి ఆ! అసలు బైబిలే సరిగ్గా తెలీదు. ఓకే. అది బైబిల్ పాత నిబంధన అంతా యూదులనే ఒక జనాంగం ఉండేవారు. ఓకే. యూదులు ప్రపంచంలో అప్పుడు ఆ పుట్టిన తర్వాత సృష్టి చేసిన తర్వాత హ్మ్. జనాభా ఏర్పడిన తర్వాత హ్మ్. దేవుడు ఈ ముస్లింస్ ఏమో ఇబ్రహీం అంటారు, క్రైస్తవులు అబ్రహాం అంటారు. అవును. అబ్రహాం అనే వ్యక్తిని ఎంచుకున్నాడు దేవుడు అప్పుడు. హ్మ్. ఎంచుకుని అతని ద్వారా వచ్చిన జనాంగాన్ని యూదులు అని చెప్పాడు. ఓకే. ఆ యూదులతో ఒక నిబంధన చేసుకున్నాడు. అప్పుడు ఈ భూమి మీద చాలా జనాంగం ఉన్నారు అప్పుడు. ఓకే. ఉన్నా కూడా దేవుడు ఏంటంటే ఈయనలో ఈ అబ్రహాం అనే వ్యక్తి హ్మ్. అతను నీతిమంతుడికి కనిపించాడు. హ్మ్. అతను పుట్టిన జనాంగాన్ని తన జనాంగంగా ఒక నిబంధన చేసుకున్నాడు. హ్మ్. ఏ నిబంధన అంటే హ్మ్. ఇదిగో నా రూల్స్ ఇవి. హ్మ్. నా రూల్స్ ఇవి. హ్మ్. ఇది మీరు ఈ రూల్స్ మీరు పాటిస్తానంటే మన ఇద్దరి మధ్యన ఒప్పందం చేసుకుందాం. ఓకే. అంటే భార్య భర్తల ఒప్పందం అనమాట. భార్య నువ్వు ఇది చేయి, నేను ఇది చేస్తాను. నువ్వు నాకు భర్తగా ఉండాలి. హ్మ్. నువ్వు నేను చెప్పినట్టు నువ్వు వినాలి. భార్య భర్తల బంధానికి ఒప్పందం ఎలా ఉంటుందో ఆ! దేవుడికి యూదులకి సంబంధించిన యూదులకి యూదా జనాంగానికి మధ్యన ఒప్పందం జరిగింది. ఓకే. ఈ ఒప్పందము వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. ఇప్పుడు ఓకే. తీసుకొచ్చి ఆ పాత నిబంధన అంతా తీసుకొచ్చి క్రైస్తవులకి హ్మ్. నువ్వు ముడి పెడతారంటే కుదరదు. హ్మ్. నువ్వు పాటించలేవు. ఇప్పుడు పాత నిబంధన చాలా కఠినంగా ఉంటది అది. హ్మ్. ఎవడైనా విగ్రహాన్ని మొక్కితే చంపేయమని చెప్పాడు. అబ్బా! ఆ! మరి ఇప్పుడు ఈ క్రైస్తవులు ఇప్పుడు క్రైస్తవులు కొంతమంది పాస్టర్లు ఏమంటారంటే ఉదాహరణకి హ్మ్. నేను కూడా యేసుక్రీస్తుని ఫాలో అవుతున్న వ్యక్తిని నేను. ఓకే. బైబిల్ ఏం చెప్తుంది? విగ్రహార్పితాలు తినొద్దు అంటది. అవును. అలాగని ఇతర మతాలు మన అగౌరవపరచడం లేదు. మన రాజ్యాంగం ఒకటి ఉంది మనకి. అవును. మన రాజ్యాంగాన్ని మన భారత చట్టాన్ని మనం గౌరవించాలి. హ్మ్. మనము మన మతాన్ని మనం పాటించుకోవాలి కానీ ఇతర మతాలను మనం అగౌరవపరచకూడదు, కించపరచకూడదు. హ్మ్. నేనేమంటాను, నేను అది ఎవరన్నా ఈ తిరుమల ప్రసాదం అని వచ్చారనుకో నాకు వద్దని నేను చెప్తాను. హ్మ్. దాన్ని కొంతమంది ఇతర మతాల వాళ్ళు అన్ని తినొచ్చు అని అంటారు. కానీ మనం దాన్ని ఇంకెక్కువ వెళ్ళకూడదు. హ్మ్. కానీ కొంతమంది పాస్టర్లు ఇప్పుడు పెద్ద పాస్టర్లు అనుకున్న వాళ్ళు హ్మ్. ఎందుకు తినకూడదు? ఇప్పుడు క్రిస్టియానిటీ అనేది అన్ని కులాల్లో ఉంది. బ్రాహ్మణ్ ఉన్నారు, రెడ్డి, కమ్మ, కాపు ఈ అందరూ ఉన్నారు. కులంలో లేరు, అవును. ఈ కులంలో క్రైస్తవులు లేరు అనే వాళ్ళు లేరు, అవును. అన్ని కులాల్లో ఉన్నారు. ఉన్నారు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ హ్మ్. బైబిల్ చెప్పేది వీళ్ళు పాటించరు. హ్మ్.
వచ్చినప్పుడు నా కులం ఇప్పుడు విజయప్రసాద్ రెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు, పాస్టర్ ఆయన. ఆ, ఆయన ఏమంటాడంటే నా బంధువులందరూ రెడ్డిలు, వాళ్ళందరూ హిందువులు. ఆ. వాళ్ళు వచ్చి తీసుకొని చెప్తారు వాళ్ళ మనోభావాలు నేను ఎందుకు కాదనేది. అంతేగా. అయ్యో, కంటికి కనిపించే ఎదురుగా ఉన్నాడు కూడా దేవుడే కదా. మనిషి కూడా, సాటి మనిషి కూడా. బైబిల్ ఏం చెప్తుంది? ఉమ్. కానీ బైబిల్ ఏం చెప్తుంది? విగ్రహార్పితాలు ఎట్టి బస్సులో తినొద్దంటుంది అంతే. ఆ నైవేద్యం తినకూడదు. తినొద్దంటుంది బైబిల్. ప్రసాదం. బైబిల్ తినకూడదు అంతే. తిరుపతి లడ్డు తినకూడదు, శ్రీశైలం పులిహోర తినకూడదు, యాదగిరి లడ్డు తినకూడదు. తినకూడదు. ఉమ్. బైబిల్ చెప్పేది అదే, విగ్రహార్పితాలు తినొద్దని చెప్తుంది. మరి అలా అంటే అది విగ్రహార్పితాలు ఆహారం కాదంటుంది. ఆ, దీని మీద డిబేట్లు ఉన్నాయి మళ్ళీ. మరి అంగడి వస్తువుల్లో మరి హిందువులే కదా అమ్మేది, చాలా మంది హిందువులు అమ్మొచ్చు, ముస్లింలు అమ్మొచ్చు, ఆ, మరి కొనుక్కు తింటున్నా కదా వచ్చి. అవును. దీని మీద కూడా బైబిల్ చర్చించింది, ఈ విషయాలన్నింటి మీద చర్చించింది. ఓకే, అవి తినడానికి అభ్యంతరం లేదు. ఓకే. అవి కొనుక్కుని తెచ్చుకుని తింటున్నాం మనం. కానీ ఒక పర్టికులర్ వ్యక్తి వచ్చి ఇప్పుడు మన పాయింట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఈ నిబంధన తప్పడం వల్ల ఓడిపోయాడా? నేను కూడా అక్కడికి వస్తున్నాను. ఎందుకంటే నేను అదే పాయింట్ చెప్తాను. మొదటి ఆన్సర్ ఇచ్చాను నేను. మీకు పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన ప్రతిపక్షంలో ఉన్నన్ని సార్లు ఆయన ఏ దేవుడిని ఇతర మతాల దగ్గరికి వెళ్ళి పూజించలేదా? తిరుమల వెళ్ళలేదా? స్వామీజీల దగ్గరికి వెళ్ళి నమస్కారాలు చేయలేదా? రాజశ్యామల యాగాలు చేయించలేదా? 2019 ముందు రాజశ్యామల యాగం జరిగింది అన్నారు. అదే అప్పుడు బైబిల్ ఎందుకు ఆగ్రహం చెందలేదు మరి అప్పుడు? గెలిచినప్పుడు ఎందుకు చేయాలి? ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆగ్రహం వచ్చింది ఆయనకి. అవునులే. పాయింట్ మనం ఆలోచించాలి. అంటే దేవుడు మనం ఒక రాజకీయంగా ఆలోచించినప్పుడు ఇంకో పాయింట్ కూడా ఉంది ఆది గారు. ఏంటంటే చెప్పండి. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి మొన్నటి వరకు, లేదా ఒక పార్టీకి అధినేత, కొన్ని కోట్లాది మంది ప్రజలు ఆయన్ని అభిమానిస్తా ఉంటారు. దాంట్లో ముస్లింస్ ఉంటారు, హిందువులు ఉంటారు, క్రైస్తవులు ఉంటారు, వివిధ వర్గాలు ఉంటాయి. వాళ్ళ యొక్క మనోభావాల్ని ఈయన గౌరవించాల్సిన అవసరం ఉంటది. ప్రభువు కాబట్టి, ఈయనే రాష్ట్రానికి ప్రభువు, రాజు కాబట్టి ఖచ్చితంగా ఉండాలి. ఒక పార్టీకి అధినేత ముస్లింస్ అసలే ముస్లింస్ ఒక అల్లాన్ని తప్పించి ఎవరైనా ఒప్పుకుంటారా? ఏదంటే కూడా చాలా చాలా అగ్రెసివ్ గా లేస్తారు. అలాంటి వ్యక్తి కూడా ఈయన క్రైస్తవుడు అని తెలిసినా కూడా ముస్లింస్ ఎందుకు అభిమానించారు? అవునవును. అలాగే ఒక పొలిటికల్ లీడర్ నే మనం కరెక్టే, బైబిల్ ప్రకారం ఆయన తప్పించి ఎవరికి పూజించకూడదు, నమస్కరించకూడదు, ప్రసాదం తినకూడదు. ఖచ్చితంగా. కానీ ఈయన ఒక పార్టీకి అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి, అందరి మనోభావాలను గౌరవించాల్సి ఉంటది. నేనేమంటానంటే ఈయన అందరి మనోభావాలను గౌరవిస్తున్నాడు కానీ ఈయన క్రైస్తవం మీద ఎక్కువ ఆయనకి, ఎందుకంటే ఆయన మెడలో విలువ ఉంది. ఒకసారి గోదావరి పుష్కరాల టైంలో ఆయన గోదావరిలో స్నానం చేస్తున్నప్పుడు ఆయన మెడలో చైన్ కనిపించింది విలువ. ఈ రోజు క్రైస్తవులు అనుకునే వాళ్ళే చాలా మంది నేను క్రైస్తవుడిని, లేకపోతే అది చెప్పుకునే ధైర్యం చేయట్లేదు ఈ రోజుల్లో. అలాంటిది ఆయన ఎంతో ధైర్యంగా, అసలు ఒక రెడ్డి కమ్యూనిటీ నుంచి వచ్చినా కూడా ధైర్యంగా నేను క్రైస్తవుడిని అని ధైర్యంగా చెప్పుకుని, క్రిస్మస్ వస్తే వెళ్ళి ఆ రోజు 2-3 రోజులు ఆ చర్చిలోనే ఉండడం. అసలు క్రిస్మసే చేయకూడదు. అంటే జగన్కి కానీ వాళ్ళ అమ్మగారికి కానీ భారతిరెడ్డి కానీ వీళ్ళకి కూడా సరిగ్గా బైబిల్ తెలియదు అని అనుకోవాలి ఒక విధంగా. విధంగా అయితే అసలు అలా అనిల్కి తెలియదు, ఆ బోధ కూడా ఉన్నాడు కదా బ్రదర్ అనిల్కి బైబిల్ తెలియదు, సగం తెలిసిన వాళ్ళకి. అదో నమ్మకం, ఆ నమ్మకంలో ఉన్నారు, వాళ్ళ నమ్మకం అది బైబిల్ ని. కానీ ఇతర మతాలను కూడా గౌరవిస్తున్నారు. తప్పే ఉంది దాంట్లో. ఓకే, కాబట్టి అదేం శాపం కాదు, దేవుడి యొక్క శిక్షం కాదు. శాపం కాదు. బైబిల్లో కూడా అంటే మీకు అదే గారు ఒక 2 నిమిషాలు టైం ఇస్తే నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. చెప్పండి. ఈ యూదుడు అనే వ్యక్తి జనాంగాన్ని తన జనాంగంగా దేవుడు చేసుకున్నాడు కదా, యెహోవా అనే దేవుడు. అయితే వాళ్ళని బబులోనికి 400 సంవత్సరాలు బానిసత్వానికి అప్పచెప్పాడు. మరి తన జనాంగాన్ని ఎందుకు ఇచ్చాడండి? వేరే రాజుల చేతులకు ఎందుకు ఇచ్చాడు? ఎప్పుడైతే జనాంగ ఇంకో విషయం కూడా ఉంటుంది బైబిల్లో, ఈ రాజ్యాలని ఈ రాజుల్ని అందరు నా చేతిలో ఉన్నారు, నేను ఎవరికి అధికారం ఇవ్వాలో వాడికి ఇస్తానంటా ఉంటాడు. ఒక్కోసారి చెడ్డవాడికి కూడా అధికారం ఇస్తా ఉంటాడు దేవుడు. ఎందుకు బైబిల్లో ఉన్నది. ఒకసారి చెడ్డవాడు కూడా ఇస్తాడు, ఎందుకంటే ప్రజలను శిక్షించాలనుకున్నప్పుడు ఒక దుర్మార్గుడికో ఒక కరెక్ట్ పాయింట్ ఇలాంటి వ్యక్తికి అధికారం ఇస్తాడు. అప్పుడే వాళ్ళు బాధలు చేస్తారు. అప్పుడు మళ్ళా అప్పుడు ఏమవుతుందంటే దేవుడి వైపు మళ్ళా దేవుడి వైపు మళ్ళుతారు. కరెక్ట్ మళ్ళా దేవుడి వైపు చూస్తారు. వాళ్ళ బుద్ధి రావడానికి, ప్రజలు బుద్ధి రావడానికి ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే దుర్మార్గుల చేతికి రాజ్యాధికారం ఇస్తా ఉంటాడు.
అలా ఎందుకు అనుకోకూడదు? ఓకే. ఓకే. అది సార్. ఓకే సార్. థాంక్ యూ ఫర్ యువర్ కైండ్ అండ్ వాల్యుబుల్ ఒపీనియన్. థాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్. థాంక్స్. ఓకే. చూసారు కదా! ఒక క్రైస్తవ మతస్థుడు తాను ఏమన్నాడు అంటే, బాబు మీరు చెప్పింది కరెక్టే. కానీ ఆయన పాత్ర కేవలం క్రైస్తవ పాత్ర కాదు. ఆయన ఎవరు అంటే, ఆయనెవరు? రాజు, ప్రభువు కూడా. ఒక రాష్ట్రానికి. ప్రభువు అందరి యొక్క మనోభావాల్ని అవగతం చేసుకోవాల్సిన పరిస్థితిలో ఉంటాడు. కాబట్టి అందరి మతాచారాన్ని ఆచరించడము పెద్ద తప్పేం కాదు. కిరణ్ గారు, అయితే జగన్మోహన్ రెడ్డి క్రైస్తవ సంప్రదాయం ప్రకారం మాత్రమే కాకుండా హిందూ సంప్రదాయం ప్రకారం కూడా ఎన్నో పూజలు అవి ఇవి యజ్ఞయాగాదాలు చేయించడం వల్లే ఓడిపోయాడని ఒక పాస్టర్ అంటున్నాడు. మీరేమంటారు? ఒక పూజారిగా, హిందూ ధర్మాచారిగా మీరేమంటారు? కేసీఆర్ కూడా చేసిండు అట్లనే. అటంటే కేసీఆర్ కూడా ఏం చేశాడు? కేసీఆర్ కూడా గుడి కట్టించిండు. ఏమైంది? ఆయన కూడా ఊరు కట్టిండు. మోడీ కూడా అట్ట కాదు. క్రిస్టియన్ మతాచారం ప్రకారం ఒక దేవుడిని కొలవాలి, పరాయి దేవుడిని కొలవకూడదు. ఆ ప్రసాదం కూడా తినకూడదు. ఈయన చాలా చేశాడు ఇట్లాంటివి. అదే ఆయన కొంప ముంచింది. అట్లేం కాదు. అంతకుముందు కూడా ఆయన అదే చేసిండు. ఎవరు? జగన్ ఎన్నికలకు ముందు కూడా అవును. అంతకుముందు తాను ప్రతిపక్షంలో ఉండగా పార్టీ పెట్టిన తొలినాళ్లలో కూడా ఉండగా చేశారు. కానీ ఏం కాల. పైపెచ్చు రాజశ్యామల యాగం చేస్తే గెలిచాడనే పేరు కూడా ఉంది. రాజశేఖర రెడ్డి కూడా చేసిండు కదా. రాజశేఖర రెడ్డి కూడా తిరుమలకు పోయాడు. ఈయన పోయాడు. ఈయన ఎన్నో పుణ్యక్షేత్రాలు చేశాడు. రాజశేఖర రెడ్డికి ఈయన పిండ ప్రదానం చేశాడు హరిద్వార్‌లో. అది కాదు. ఈయన చేసిండు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి చేసిండు. కాసు బ్రహ్మానంద రెడ్డి చేసిండు. వాళ్ళ ముగ్గురు క్రిస్టియన్సే కదా. క్రిస్టియన్సే. ఓకే. ఓకే. ఇప్పుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఉన్నాడు. కాసు బ్రహ్మానంద రెడ్డి ఉన్నాడు. వాళ్ళిద్దరూ అఫీషియల్ గా క్రిస్టియన్సే వాళ్ళు. ఓకే. కాబట్టి ఇదేం పెద్ద పరిగణలోకి తీసుకొని ఆ పాస్టర్ చెప్పిన వాదనలో పసలేదు. సాకులకు ఈ ఓడిపోయినానికి ఏదో ఒక సాకు చూస్తారు. ఏంటంటే అదే కనిపిస్తుంది చూస్తుంటే. ఎక్కడ చూసినా ఈ కొత్త కొత్త వాదాలు, కొత్త కొత్త కామెంట్లు. దానిలో ఇదొకటి బయటపడింది. అంటే బాబు చర్చిలో పోయిన ఓడిపోయింది అంతకుముందు. అవును. చర్చిలో పోయిన ఓడిపోయినా లేకపోతే దర్గాల పోయిన ఓడిపోయినా. అవునులే. హిందూ మతాచారం ప్రకారం కూడా మనం ఎక్కడికి పోవద్దు అట్లా కూడా. అవును. థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్లీ కోఆపరేషన్. చూసారు కదా! అంటే ఇంతకుముందు కూడా క్రిస్టియన్ ముఖ్యమంత్రులు ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా ఎన్నోసార్లు ఇలాగా హిందూ మతాచారాన్ని అవలంబించినా ఏం కాలేదు వాళ్ళకి. అలాంటిది జగన్మోహన్ రెడ్డి తాను నమ్మే క్రీస్తుతో పాటు ఇంతమంది దేవుళ్ళతో ఆ మతాచారాన్ని, హిందూ ధర్మ మతాచారాన్ని అవలంబించడం వల్ల ఆయనకొచ్చిన ఓటమి మాత్రం కాదిది. ఇది 100కి 100% కొన్ని రాజకీయ ప్రేరేపిత కారణాల వల్ల ఆయన చేసిన కొన్ని వ్యక్తిగతమైన, లేకపోతే పరిపాలనాపరమైన, లేకపోతే ఇంకా కొన్ని సమస్యలు జనం గుర్తించి ఇలా కాదు ఈసారికి ఇంకొకరికి అవకాశం ఇస్తాము అని చెప్పి ఇవ్వడం తప్ప ఇందులో ఎలాంటి శాపాలు లేవు. యేసు ప్రభువు ఈయన్నేమి శపించలేదు అనేది మనతో ఒక క్రిస్టియన్ మతాచార్యుడు, ఒక హిందూ మతాచార్యుడు మనతో మాట్లాడిన విధం మనకు కనిపించింది.